నమస్కారం. శ్రీ సత్య హెల్త్ ప్రోగ్రామ్కి స్వాగతం. శ్రీ సత్య హెల్త్ ప్రోగ్రాంలో మన ప్రతి వారం కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని మన స్టూడియోకి ఆహ్వానించి వారి ద్వారా ఆ రోగాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి పరిష్కరించేటటువంటి కార్యక్రమమే శ్రీ సత్య హెల్త్ ప్రోగ్రాం. ఈరోజు కూడా న్యూరో సర్జరీ డాక్టర్ని పిలిపించి దానికి సంబంధించినటువంటి మా సమస్యలకి పరిష్కారం చూపించవలసిందిగా మన సత్య న్యూస్ ప్రేక్షకులు అడుగుతున్నటువంటి సందర్భంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ధీరజ్ గారిని మన స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. నమస్కారం సార్ డాక్టర్ గారు. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి విచ్చేసినందుకు మీకు స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ గారు కూడా ఎంబీబీఎస్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడలో పూర్తి చేశారు. అలానే న్యూరో సర్జన్ కూడా నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో వారు పూర్తి చేయడం జరిగింది. మనకి ఆస్టర్ రమేష్ హాస్పిటల్కి వచ్చే ముందు గతంలో కూడా ఆర్కే హాస్పిటల్ వైజాగ్లో వారు పనిచేశారు. అలానే క్యాపిటల్ హాస్పిటల్ విజయవాడలో కూడా వారు పనిచేయడం జరిగింది. 10 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఈ రంగంలో ఉంది. ఈరోజు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో మంచి న్యూరో సర్జన్గా డాక్టర్ సుధీర్ గారికి మంచి పేరు కూడా ఉంది. అందుకనే వారిని మనం ఈరోజు స్టూడియోకి ఆహ్వానించాం. నమస్కారం డాక్టర్ గారు. మీకు మంచి అంటే మేము ఈ వార్తలు ఇవన్నీ తీసేటప్పుడు మీకు మంచి పేరున్నట్లుగా కూడా మాకు తెలుస్తుంది. డాక్టర్ ధీరజ్ గారు హాస్పిటల్లో న్యూరో మంచి సర్జన్ అని చెప్పి కూడా. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏమిటంటే ఈ కంప్యూటర్ యుగం ఇవన్నీ వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు చూడటం, కంప్యూటర్ దగ్గర ఉండటం, ఈ వెహికల్స్ మీద 2 వీలర్ మీద ఎంత దూరం అంటే అంత దూరం ప్రయాణించడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి కారణాలు. దీనివల్ల ఈ నడువు నొప్పి సాధారణంగా అందరిలో చాలామంది ఎవరిని చూసినా సరే నడువు నొప్పి అంట. దీనికి అసలు ఏం కారణాలు అయి ఉంటాయంట? మనం మనుషులంగా మనం 2 కాళ్ళ మీద మనం నడక, పుట్టుకతోనే మనం నడవటం అవన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇది వయసు మళ్ళీ కొద్దీ నడుము అనేది కొంత అరుగుదల అనేది సహజమే. సో సహజంగా జరిగే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో కొంత వయసు, ముఖ్యంగా 50 ఏళ్ళు పై వయసు అయిన తర్వాత కొంత నడుము అరగటం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకి వెన్నుపూసలు పూసల మధ్యలో ఉండే డిస్క్స్ అని ఉంటాయి. సో ఆ డిస్క్స్ వయసు రీత్యా కొంత అవి అరగటం జరుగుతాయి సార్. సో అలా జరిగిన వాటి ప్రభావం వల్ల కొంతవరకు ఈ నడుము కొంత నొప్పిగా కూడా ఆ డిస్క్ పక్కన ఉన్న జాయింట్స్ కొంత అరుగుతాయి. వాటి వలన కొంచెం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నొప్పి తరచుగా ఈ అంటే మనం వెయిట్ బేరింగ్ అంటే కొంచెం బరువు ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ నొప్పి త్వరగా రావచ్చు. ఆర్ఎల్స్ ఈ ముఖ్యంగా ఏంటంటే ఏదైనా బరువులు ఎత్తినా, సడన్ గా ఏమన్నా బరువులు ఎత్తినా నడుము పట్టేయడం కానీ, ఈ వెంటనే కూర్చున్నా నుంచున్నా కానీ నొప్పి ఎక్కువగా అయిపోవడం, పడుకుంటే కొంచెం ఉపశమనం కలిగినట్టు ఉండటం, ఇవన్నీ కూడా నడుము నొప్పి లక్షణాలే. సో వీటిల్లో ముఖ్యంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇది చాలామందికి సాధారణంగా ఉండే నడుము నొప్పికి ఇది వెన్నుపోసే కారణం అవ్వటం 90% అయి ఉండొచ్చు. ఒక 10% మటుకు కారణాలు నడుము అరుగుదల కాకుండా వేరే కారణాల వల్ల కూడా అవ్వచ్చు. ముఖ్యంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇవి 2 రకాల కారణాలు చెప్తానండి. మగవాళ్ళకి వయసు మళ్ళినప్పుడు ప్రోస్టేట్ గ్రంథి అనేది సాధారణంగా పెద్దదవటం గ్రహిస్తాం. దీనిలో ప్రోస్టేట్ గ్రంథితో పాటు కొంతమందికి ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ మొదట్లో చిన్న యూరిన్ ఇబ్బందితో మనం బాధపడే మగవాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కనుక డాక్టర్ని సంప్రదించకపోయి ఉంటే, ఒకవేళ అది క్యాన్సర్ కింద మళ్ళినప్పుడు అది మొదటగా పాకేది నడుముకే. అది పాకిన స్టేజ్కి ఇంకా ఆల్మోస్ట్ అది చాలా మటుకు శరీరం అంతా ఇన్వాల్వ్ అయినట్టే మనం పాకిపోయిందనే మనం గ్రహించవచ్చు. సో అప్పుడు నడుము నొప్పి కొంచెం లేకుంటే వెన్నుపూసలు అరిగిపోయి దానికి క్యాన్సర్ బాగా వ్యాపించి పక్కన నరాలు కూడా ఇబ్బందికి గురయ్యి, వెన్నుపూస కూడా వెన్నుపాము కూడా గురయ్యి, కాళ్ళు 2 కూడా కొంచెం చచ్చిపడటం, మూత్ర విరోచనం ఇబ్బంది రావడం కూడా జరగచ్చు. ఇది కొంచెం పరిగణలో తీసుకోవాల్సిన విషయం మగవాళ్ళు. ఇక ఆడవాళ్ళ సంగతి వచ్చేసరికి ఆడవాళ్ళకి గర్భసంచి సంబంధించిన ఇబ్బందులు
ఓవరీస్, యూట్రస్. ఈ రెండిట్లో ఉన్న ఇబ్బందులు అయితే వాటిల్లో చీమ్ పట్టడం కానీ లేదంటే వాటిల్లో కొన్ని గెడ్డలు రావడం కానీ, యూజువల్గా ఫైబ్రాయిడ్స్ అని కూడా అంటారు. సో ఫైబ్రాయిడ్స్ కానీ లేదా అలాగే ఏమన్నా వేరే కారణాల వల్ల ఉన్న ఏమన్నా క్యాన్సర్ గెడ్డలు కానీ ఎర్లీ స్టేజ్లో మనం చాలా మటుకు ఏంటంటే ఓవేరియన్ ట్యూమర్స్ కూడా ఇవి కూడా నడుము నొప్పిలాగే ప్రజెంట్ చేస్తాయి. అయితే అవి చిన్నపాటి నడుము నొప్పిలే అన్నట్టు కొంచెం చాలా మందికి అశ్రద్ధ చేసే అవకాశాలు ఎక్కువ. సో అది వెంటనే మనం గనక ఒక వైద్యుడిని కనుక సంప్రదించగలిగితే దానికి సంబంధించి కొంచెం బాగా ఇవాల్యుయేషన్ చేసుకుని అంటే స్కాన్ చేసుకుని క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకుని మనం ఎక్కడి నుంచి నడుము నొప్పి కరెక్ట్గా వస్తుందనేది మనం తెలుసుకోవడం ప్రధానం. ఈ రోజుల్లో ఎంఆర్ఐ స్కాన్స్, సిటీ స్కాన్స్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది, అందుబాటులో వచ్చింది. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా నడుము నొప్పి అనగానే ముందు వెన్నుపూస స్కాన్ అనేది తప్పనిసరిగా చేస్తారు. సో వెన్నుపూస స్కాన్లో అరుగుదల అనేది చాలా సర్వసాధారణంగా డిస్కుల అరుగుదల కనిపిస్తుంది. ఒక అరుగుదలే ఉంది అని చెప్పి మనం ఒక్కదాన్ని బేస్ చేసుకుని ఆపరేషన్లు చేయటం కానీ అలాంటి దానికి అంత అవసరం పడకపోవచ్చు. ముఖ్యంగా నొప్పి ఎక్కడి నుంచి వస్తుందనేది తెలుసుకోవటమే ఇందులో ఉన్న ప్రధానమైన డయాగ్నోసిస్. దానికి 80% క్లినికల్గా వైద్యుడు చూసేదాన్ని బట్టే తెలుస్తుంది తప్పితే స్కానుల్లో మనకి మొత్తం తెలియదు. స్కాన్లోది వైద్యుడి యొక్క క్లినికల్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని మనం ఆ నొప్పి ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది అనేది తెలుసుకుని దానికి తగ్గట్టుగా స్కాన్ అనేది చేసుకోవడం ప్రధానం. దాన్ని బట్టి నడుము నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, ఇందా నేను చెప్పిన 2 కారణాలు అవి చాలా ఇంపార్టెంట్ కారణాలు. ఇక అవి కాక సాధారణ కారణాలు చాలా ఉండొచ్చు. ఈ మన ఇండియన్ సినారియోలో మనం చాలా మటుకు పనిది అందరూ కూడా కష్టజీవులే. సో కష్టజీవులందరూ కూడా చిన్న వయసు నుంచి కష్టపడుతూ పనులు చేసుకునే వాళ్ళే అయి ఉండొచ్చు. హలో మా చెప్పండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు ఉదయ సార్. ఉదయ గారు ఎక్కడి నుంచి అమ్మా? నాకు 10 years నుంచి నేను కంప్యూటర్ ఆపరేటర్ సార్. నడుము నొప్పి వస్తుంది బాగా విపరీతంగా. చెప్పండి. టాబ్లెట్స్ తెచ్చుకుని వాడుకుంటే ఒక 2 days వరకు నాకు రిలీఫ్ ఇస్తుంది, కానీ మళ్ళీ నాకు కంటిన్యూషన్ వస్తుంది సార్. డాక్టర్ గారు చెప్తారు, వినండి. చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్తే సార్. చెప్పండి అమ్మా, మీరు కంప్యూటర్ ఆపరేటర్ అమ్మా? హలో, మీరు ఎక్కువ కూర్చునే పని ఎక్కువ అమ్మా మీది? ఓకే. మీ నడుము నొప్పి ఏ పోస్చర్లో ఎక్కువ వస్తుందమ్మా? కూర్చుంటేనా, నుంచుంటేనా, వంగుంటేనా, నడుస్తుంటేనా? ఓకే, వంగి లేచిన కొద్దిసేపు మీకు పట్టేసి మళ్ళీ ఒక 2 అడుగులు వేసాక ఫ్రీ అవుతుందమ్మా? ఓకే. ఈ నొప్పి మీకు నడుముకే ఉంటుందమ్మా, కాళ్ళకు కూడా తిమ్మిరిలా కానీ కాళ్ళకి పోట్లులా కానీ? అంటే కాళ్ళ తిమ్మిరులు నడుము పోటుతో సంబంధం లేకుండా వస్తున్నాయా, లేకపోతే ఇది వేరే అది వేరేగా ఉన్నాయా? ఓకే. సో ఇది మీకు ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా రఫ్గా? 38. ఓకే. ఆఖరి పిల్లల వయసు? హలో, మీ పిల్లలు ఎంతమంది అమ్మా? ఓకే. ఆఖరి బిడ్డ వయసు అమ్మా? ఓకే. ఓకే. ఇది యూజువల్గా మీకు ఉన్న ఈ పర్టికులర్ మీరు చెప్పే ఈ సిమ్టమ్ సర్వసాధారణంగా వచ్చే అందరు ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమేనమ్మా. అయితే ఇది మీకు పడుకుంటే కొంచెం మీకు రిలీఫ్ ఉండటం, కూర్చుంటా నుంచున్నా కొంచెం ఎక్కువ అవుతుంది, వంగుంటే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు కదా? ఎస్. సో ఇది ఈ పర్టికులర్ కంప్లైంట్ కేవలం ఒక పాసిబిలిటీ చెప్తానమ్మా మీకు. విటమిన్ డి అనే లోపం వల్ల కూడా ఎక్కువ శాతం ఇలాంటి నడుము నొప్పులు రావచ్చు. డి విటమిన్ కానీ అంటే పోషక లోపాలు, విటమిన్ డి కానీ కాల్షియం కానీ ఆడవాళ్ళు యూజువల్గా మనం ఎక్కువ అంత శ్రద్ధ వహించాం. సో ఇంటి పట్టాన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. సో డి విటమిన్ కానీ కాల్షియం కానీ లోపించిన ఇలా కంటిన్యూస్ పెయిన్ కొంచెం మీకు ఒంగుని లెగిసినప్పుడు పట్టేయడం, కొంచెం 2 అడుగులు వేస్తే ఫ్రీ అవడం అనేది జరగచ్చు. ఇది కాకుండా మీకు కాళ్ళకి ఏమన్నా నడుల్లో నొప్పి, కాళ్ళకి షాక్ కొట్టినట్టుగా కానీ విపరీతమైన పోట్లాగా వచ్చి అడుగేయకుండా ఉండే సిచ్యువేషన్ ఉంటే కనుక
అది నడుంలో డిస్క్ ప్రాబ్లం లాగా మనం పరిగణించవచ్చండి. సో దీనికి వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది సార్, 75-80 ఉంటాను. హైట్ కూడా అంత ఉండదన్నమాట, 5 కిలోనే ఉండకపోతారు. సో అయితే మీకు కొంచెం ఒకసారి క్లినికల్గా స్పైన్ సర్జన్స్ అంటే స్పెసిఫికల్లీ న్యూరో సర్జరీ విభాగం మాది ఏంటంటే కొంచెం సూపర్ స్పెషాలిటీ వింగ్. సో స్పైన్లో చాలా స్పెషలిస్టులు అంటే న్యూరో సర్జన్సే కదా. సో ఎవరన్నా న్యూరో సర్జన్ మీరు కనుక కలవగలిగితే దీనికి మీకు సొల్యూషన్ లభించవచ్చమ్మా. ఇంకా డీటెయిల్డ్గా ఇంకేమన్నా విషయాలు ఏమన్నా దాగున్నాయనేది క్లినికల్గా మిమ్మల్ని చూసి కానీ మేము చెప్పగలం. మేడం ఎక్కడన్నా చూపించారా? ఎక్కడన్నా డాక్టర్ గారికి ఎక్కడన్నా డాక్టర్ గారికి చూపించారా? వెరీ గుడ్. అయితే మీరు ఏం చేస్తారంటే ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో డాక్టర్ ధీరజ్ గారు ఉంటారు. మీకు వీలైనప్పుడు ఈ పండగ అయిపోయిన తర్వాత అయినా సరే ఒకసారి డాక్టర్ గారిని కలవండి. సత్య న్యూస్ లైవ్లో మీతో మాట్లాడారని చెప్పండి. ఫస్ట్ ఓపీ మీకే ఇస్తారు. ఒకసారి ప్రాథమికంగా ఒకసారి టెస్ట్ చేయించుకోండి. దాంట్లో ఏదన్నా ఇబ్బందులు ఉంటే డాక్టర్ గారు చెప్తారు, లేకపోతే మనం హ్యాపీయే కదా. చిన్న చిన్న సూచనల దాకా మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే, సరే సార్. అదే ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రొటెస్ట్ గ్రంథి ద్వారా వస్తుంది. దాన్ని ఎలా గుర్తించాలి, ఎట్లా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మగవాళ్ళకి యూరినరీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవటం, యూరిన్ యొక్క ధార సన్నబడటం, ఇవి ఎర్లీ సిమ్టమ్స్ ఉంటాయి సార్. సో ఫ్రీక్వెన్సీ ప్లస్ అర్జెన్సీ అంటాం, అంటే యూరిన్కి వెంటనే వెళ్ళిపోవాలనే అర్జెన్సీ ఉంటుంది. అది దాంతోపాటు ఎక్కువసార్లు వెళ్ళడం, ఈ దార సన్నబడటం, ఈ మూడు కూడా ప్రోస్టేట్ గ్రంథి యొక్క ఇబ్బందులకు భావించవచ్చు. సో దీనికి పిఎస్ఏ అనే టెస్ట్ మనం ఎర్లీగా 50 దాటిన వాళ్ళు, మగవాళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే టెస్ట్ ఉంటుంది. సో అల్ట్రాసౌండ్తో పాటు అది కూడా చేయిస్తే ఏమన్నా మనకి డౌట్ఫుల్గా ఏమన్నా ప్రోస్టేట్ గ్రంథి ఇబ్బంది ఉంటే కనుక క్యాన్సర్ అది బయటపడవచ్చు. రెండవది ఈ నడుము నొప్పి అనేది ఇండియన్ సినారియోలో కామన్గా ఏంటంటే అండి టీబీ రోగం, క్షయవ్యాధి. క్షయవ్యాధి ఊపిరితిత్తులకే కాకుండా ఈ వెన్నుపూస టీబీ అంటాం. సో వెన్నుపూసకు కూడా ఎక్కువ మందికి దీనికి గురవుతూ ఉంటారు. సో ఇది కూడా మనకి నొప్పి కంటిన్యూస్గా ఉండడం, మనిషి కొంచెం వెయిట్ తగ్గిపోవడం, ఆకలి తగ్గడం, సాయంత్రం అయితే కొంచెం జ్వరంలా కొంచెం సిమ్టమ్స్ రావడం, ఇలాంటివి కొంతవరకు మనకి టీబీ లక్షణాలుగా భావించవచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా కనుక మనం త్వరగా వెళ్తే వైద్యుడి దగ్గరికి, సో ఎగ్జామినేషన్ చేసి ప్లస్ ఎంఆర్ఐ రెండింటి బేస్ చేసుకుని దీనికి కోర్స్ కనుక మనం ఎర్లీ స్టేజ్లో వాడితే ఆ టీబీ వ్యాధి అనేది 100% క్యూర్ అవుతుంది, సర్జరీ దాకా వెళ్ళకుండా. సర్జరీ ఇండికేషన్ అనేది ఒకవేళ మరీ వ్యాధి పెద్దదయ్యి నరాల మీద ఒత్తిడి కలిగించేదాకా వెళ్తే మటుకు కంపల్సరీ దానికి వెన్నుపూసకి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు వయసు మళ్ళినటువంటి వాళ్ళకే ఇది వస్తాయి సహజంగా అన్నారు. జనరల్ అది, ఎందుకంటే మనం 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఎముకలు అరగడం అనేది సహజం. అది ఎక్కడైనా సహజమే. మనం బండి కొన్న తర్వాత కూడా కొంతకాలం వాడితే దానికి కొన్ని పేర్లు వచ్చినట్లే శరీరం కూడా అంతేగా. అయినా కానీ ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకు కూడా నడుము నొప్పులు, వెన్నుపూస నొప్పులు, అలానే యువకులకు కూడా వెన్నుపూస నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. దీనికి ఏం కారణం అయి ఉంటుందంటే? ఇది మంచి ప్రశ్నే సార్. చిన్నవాళ్ళు అంటే యూత్కి కూడా కొంచెం నడుము నొప్పిగా కూడా కొంచెం ఎక్కువ బాధపడుతున్నారు. దానికి ముఖ్యంగా నేను చెప్పదలసింది 2 కారణాలు సార్. మొదటిది పోస్చర్, అంటే మన సిట్టింగ్ పోస్చర్ అనేది చిన్నతనం నుంచి మనకు ఒక రకంగా అలవాటు చేసుకునే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. సో కూర్చున్నప్పుడు మన వెన్ను భాగం అనేది నిలకడగా స్ట్రైట్, ఎందుకంటే మన బరువు అంతా మోసేది అదే కదా. సో అది దాని మీద ఎలాంటి అన్ని పూసలు దేవుడు సృష్టించబడినగా ఒక క్రమబద్ధీకరించి ఉంటాయి కాబట్టి కూర్చున్నప్పుడు మనం కనుక ఒక పర్టికులర్ అలైన్ పోస్చర్లో కనుక మనం అలవాటు చేసుకుంటే ఇది వయసు మళ్ళీ కొద్దీ అరుగుదల అనేది అంత త్వరగా రాకుండా మనం కొంచెం చాలా మటుకు మనం దీన్ని నివారించగలం. అబ్నార్మల్ పోస్చర్లో కూర్చోవడం ప్లస్ రెండవది ఈ నడుము నొప్పితో పాటు చాలామంది యువకుల్లో కానీ ఇది కానీ ఏంటంటే
స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు. సో స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు తగిన జాగ్రత్త అంటే ఎక్సర్సైజ్. సో ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. అందులో స్పైన్ ఎక్సర్సైజెస్ అంటే ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ అంటాం. సో యోగా కానీ కొద్దిపాటి ఆసనాలు కానీ ఇవి ఎర్లీ ఏజ్ నుంచి కూడా మనం కనుక అలవాటు చేసుకుంటే ఒక వయసు దాటిన తర్వాత కూడా మన వెన్నుపోసం మనకి ఎప్పుడు సహాయపడి ఉంటుంది. సో దాన్ని గౌరవించగలిగితే అది మనం చక్కగా గౌరవించుకుంటూ చూసుకుంటాం. ఈ మధ్య కాలంలో ఎక్కువ అందరూ సెల్ ఫోన్లు చూడటం, తలకాయ ఉంచుకొని ఉంటారు, అలానే కంప్యూటర్ని అలానే చూస్తూ ఉంటారు. ఈ వీళ్ళలో కూడా ఎక్కువ మందికి ఈ మెడ నొప్పులు రావడం ఇవి కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు మీరు? ఆ విషయం దగ్గరికి రాబోతున్నాను. ఈ మెడ నొప్పి అనేది ఇప్పుడు టెక్స్ట్ పైన అంటారండి. సో మొబైల్ ఫోన్ అనేది వాడకం మనం ఇప్పుడు మన అందరి జీవితంలో భాగం కూడా కాదు, మన శరీరంలో భాగం. సో ఈ మొబైల్ ఫోన్తో మనం కంపల్సరీ ఉండకుండా ఉండలేము. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనది మొబైల్ టెక్స్టింగ్ చేసేటప్పుడు మన ఫేస్ అలైన్మెంట్ అనేది ఎక్కువ శాతం ఇలా మెడ వంచి చూడటం వలన మన మెడ నొప్పి వచ్చే అవకాశాలు ఒక వయసు దాటాక అరగటం కూడా త్వరగా అవ్వచ్చు. సో దానికి కొంత జాగ్రత్తలు ఏంటంటే కొంత అలైన్మెంట్ ఇలాగా మొబైల్ కుదిరితే ఈ హైట్ లో మనం మెయింటైన్ చేసుకుని కనుక మనం మన మొబైల్ యూటిలిటీ చేసుకోగలిగితే బెటర్. రెండవది కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పుడు అందరికీ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి కూడా అలైన్మెంట్ ఆఫ్ అంటే పోస్చర్ ఆఫ్ అంటే వాళ్ళ కంప్యూటర్ స్క్రీన్ కానీ వాళ్ళ టేబుల్ చైర్ రెండు కూడా అన్నీ కూడా కరెక్ట్ నా ఫిజికల్ హైట్ లో యాంగిల్లో కూడా ఒక న్యూ యాంగిల్లో పెట్టుకోగలిగితే ఈ మెడ నొప్పి నడు నొప్పి రెండింటి నుంచి కూడా చాలా మటుకు మనం నివారించగలం సార్. నా దగ్గరికి ఓపీడీలో వచ్చే వాళ్ళు చాలా మంది కూడా ముందుగానే ఎంఆర్ఐ స్కాన్లు చేయించుకుని వచ్చేస్తూ ఉంటారు. సో స్కాన్లు చూడటం వల్ల మనకి దీనికి పరిష్కారం లభించదు. సో అందుకని వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దినచర్య గడుస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ బట్టి వాళ్ళు ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు, జాగ్రత్తలు ఏం తీసుకున్నారు, ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా కొంతవరకు దీనికి లోబడి ఉంటాయి. కాబట్టి ఇంకేమన్నా మిస్ అవుతున్నామా, సో దాగి ఉన్న కారణాలు ఏమన్నా మిస్ అవుతున్నామని అన్ని కూడా క్షుణ్ణంగా మనం పరిశీలించి క్లినికల్ గా వాళ్ళని ఎగ్జామిన్ చేసి అప్పుడు దానికి కారణం ఎతకాల్సి వస్తుంది. ఇది కొంత ఛాలెంజింగ్ టాస్కే. స్కాన్ ఒక్కదాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా మన నిర్ణయం పొరపాటును కూడా చేయకూడదు. స్కాన్ అనేది సంథింగ్ లాస్ట్ అది స్కాన్ అనేది మనకి నిర్ధారించుకోవడానికి మనం అనుకున్నది నిర్ధారించుకోవడానికి క్లినికల్ ఎగ్జామినేషన్ వాళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళ యొక్క సిమ్టమ్ ఎలా మొదలైంది ఇవి మటుకు ప్రధానంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మనం మెడిసిన్ వాడకుండానే మనం ఈ మార్పులు చేసుకోవడం ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. 100% మీరు కిటుకుని చాలా త్వరగానే కనిపెట్టారు. అంతేగా, అది 100% కరెక్ట్. చాలా మటుకు ఇవి వయసు రీత్యా వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి మన యొక్క పద్ధతులు బట్టి వచ్చినాయి ఎక్కువ ఉంటాయి. సో మన పద్ధతులను కొంత కనుక మనం మార్చుకోగలిగితే చాలా మటుకు ఇవి నివారించగలం. హలో 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 మాస్టర్ గారు చెప్పండి, మీ పేరు సార్? నా పేరు కుమార్ అండి. కుమార్ గారు ఎక్కడి నుంచి అండి? అదే డాక్టర్ గారు ప్రోగ్రామ్ ఉందండి, మాట్లాడండి. డాక్టర్ ధీరజ్ గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నేను జాబ్ చేస్తాను సార్, ప్రైవేట్ జాబ్. ఎక్కువ బైక్ మీద వెళ్తా ఉంటాను. ఒక 1 year నుంచి కొంచెం బ్యాక్ పెయిన్ అంటే మెడ దగ్గర బాగా నొప్పి వస్తూ ఉంది. ఒకసారి విపరీతంగా పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల పన్నెక్కి రావడం కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటుంది. ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందా, లేదంటే ఏదైనా మందులు తీసుకోవాలా, ఏదైనా చెప్పండి. నమస్తే అండి కుమార్ గారు. కుమార్ గారు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ఇబ్బంది ఎక్కువ ఫేస్ చేస్తున్నారు కదా సార్? సో డ్రైవింగ్ చేసి వచ్చిన తర్వాత మీకు కొంచెం ఈ బాధ ఎక్కువగా నైట్ కొంచెం ఇబ్బంది పడతారు. కుమార్ గారు కొంచెం ఇది చేతులు కాళ్ళు తిమ్మిర్లు కానీ అలాంటివి ఈ నొప్పితో పాటు ఏమీ లేవుగా? చిన్న
ఫీవర్ ఏం లేదు, తలనొప్పి వస్తుంది విపరీతంగా, నొప్పి బాగా ఉంటుంది, బాగా తగ్గింది. ఎక్కువ మెడ వెనక భాగం తల వెనక భాగం ఎక్కువ ఉంటుందా సార్? మెడ వెనకను తల వెనక భాగం మీకు ఎక్కువ బాధగా అనిపిస్తుందా? అవును సార్, అవును సార్. ఓకే, అది కంటిన్యూస్గా ఉంటుంది సార్? మీరు ఆల్మోస్ట్ మీరు డ్రైవింగ్ చేసినంతసేపు కానీ డ్రైవింగ్ చేయకుండా కూడా మీకు ఇది తెలుస్తుందా? అప్పుడప్పుడు వారంలో తప్పుగా అంటే రావట్లేదు, 1-2 రోజులు అలా వస్తుంది వారం. ఓకే, షుగర్ బీపీ అని ఉన్నాయి సార్? లేదు సార్, అది వయసు 30 సంవత్సరాలు, అలాంటి ఏం లేదు. ఓకే 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 సార్, ఇది మీది ముఖ్యమైన కారణం మీ డ్రైవింగ్ పోస్చర్, మీరు షోల్డర్స్ మీ యాంగిల్ బట్టి చాలా మటుకు ఈ పెయిన్ వస్తుంది సార్. ఓకే సార్. సో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీ షోల్డర్ యాంగిల్, మీ మెడ యాంగిల్ ఒకసారి చూసుకోగలిగితే బెటర్. ఒకవేళ అవి కంటిన్యూస్గా అలా ఉండటం వల్ల ఇలా పోస్చర్ ఇలా మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువ శాతం ఇలా భుజాలు ఇలా పైకి వెత్తి డ్రైవ్ చేస్తాం. సో ఎక్కువసేపు ఇలా ఉంచడం వల్ల కొంతవరకు ఈ మజిల్ పార్ట్స్ అన్నీ కూడా భుజస్కంధాలన్నీ కూడా కొంచెం స్ట్రెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే మీరు చెప్పిన కారణం ఒకటి మటుకు గ్రహించాల్సిన విషయమే సార్. అదేంటంటే మీరు మెడ వెనక భాగం నుంచి తల మీద అదంతా నొప్పి వస్తుందన్నారు కదా. సో ఆలోచన వల్ల కూడా ఇది ఇలాగ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీన్ని స్ట్రెస్ హెడేక్ అంటాం. సో ఇది స్ట్రెస్ హెడేక్ వల్లే వచ్చిన కారణమా లేకపోతే వేరే ఇంకేదన్నా కారణమా అనేది మనం ఒకసారి క్లినికల్గా కనుక మనం చూడగలిగితే దీన్ని కొంచెం అర్థమవుతుంది సార్. అంటే స్కాన్ అని కాదు, ఒకసారి మిమ్మల్ని చూడగలిగితే దాన్ని బట్టి మనకి అండర్లైనింగ్ బీపీ ఎక్కువ ఉన్నా, ఆలోచనలు వచ్చిన సమయంలో అన్నా, ఇంకేమన్నా వేరే దాగున్న కారణాలు ఏమైనా ఉన్నా కానీ క్లినికల్గా తెలిసిపోతాయి. కుమార్ గారు ఏ ఊరు మీది? ఒంగోలే కదా. ఒకసారి హాస్టల్ రమేష్ హాస్పిటల్కి వెళ్ళండి. హాస్టల్ రమేష్ హాస్పిటల్ అంటే తెలుసా? సంఘమిత్ర హాస్పిటలే. వెళ్ళండి ఒకసారి, డాక్టర్ గారిని కలిసి. ఓపీఏ కదా మనకు ఖర్చు అయ్యేది. ఒకసారి వెళ్ళి కలిసి వచ్చామనుకోండి, డాక్టర్ గారు మంచి సలహా ఇస్తారు మనకి. మీకు 30 years అన్నారు కాబట్టి డాక్టర్ గారు ఇచ్చే సలహాలతోటి మీకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కలవండి డాక్టర్ గారిని. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ మెడ వెన్నుపూస నొప్పి గురించి చెప్పుకుంటున్నాం కదా సార్. సో ఇప్పుడు కుమార్ గారు లాస్ట్లో చెప్పింది, ఆయనకి కూడా కొంచెం స్ట్రెస్ వల్ల చాలా మందికి కూడా ఈ మెడ నొప్పి అనేది తలనొప్పి అనేది వస్తుంది. సో ఈ వీటిని కొంచెం క్లోజ్గా ఒక 2-3 విజిట్స్లో కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి కానీ, వాళ్ళ యొక్క చేసుకునే అంటే వాళ్ళ పనితీరుని బట్టి కానీ, వర్క్ స్ట్రెస్ కొంతమందికి ఉండొచ్చు. అలాగే కొంతమందికి విజన్ డిఫెక్ట్స్ అంటే సైట్ డిఫెక్ట్స్ కూడా మనకి మెడ నొప్పిలా కూడా కొంచెం బయటపడచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, ఈ డయాబెటీస్, ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి మెడ నొప్పి అనేది ఎప్పుడైనా కంటిన్యూస్ మెడ నొప్పి అనీజినెస్ ఉంటే కనుక ఒకసారి ఇంకెక్కడన్నా ఇన్ఫెక్షన్ అంటే ముక్కు భాగం నుంచి సైనస్ ఇన్ఫెక్షన్ కానీ, గొంతులో ఇన్ఫెక్షన్ కానీ, దాగున్న ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా ఉండేది కొంచెం సీరియస్ ఇష్యూ. సో అది ముఖ్యంగా అది తలపోటు కంటే కూడా ఒకసారి మెడ నొప్పిగా కూడా మనకి కొంతవరకు కంటిన్యూస్ మెడ లాగుతున్నట్టు కానీ ఒక అనీజీ సెన్సేషన్ లాగా చాలా మంది గ్రహించవచ్చు. సో దాన్ని ఎర్లీ స్టేజ్లో ఏంటంటే మనం కొంచెం ఇంకేమన్నా కారణాలు ఉన్నాయని వెతికితే క్లినికల్లీ కొంతవరకు మనం దాన్ని కూడా పసిగట్టచ్చు. శ్రీ సత్య హెల్త్కి తిరిగి స్వాగతం. సరే, ఇప్పుడు ఈ వెన్ను నొప్పి వచ్చింది, సర్జరీ ఏ సమయంలో అవుతుందంట? సర్జరీ అనేది వెన్నుపూస నొప్పికి 2 కారణాల వల్ల సర్జరీ చేయొచ్చు సార్. మొట్టమొదటిది, వెన్నుపూస నొప్పి మనకి వచ్చినా కానీ నరాలు అనేవి అంటే వెన్నుపూస అనేది మన వెన్నుపాముని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే శరీర భాగంలో మెదడు నుంచి వచ్చే వెన్నుపాము అంటే నరాల గుత్తు, అవన్నీ నరాలు దిగుతూ ఉంటాయి. మొదట చేతికి, ఛాతీకి, పొట్టకి, అన్ని అవయవాలకి, గుండె అన్నిటికీ సప్లై మెయిన్ ఛానల్. ఆ మెయిన్ ఛానల్ మీద ఒత్తిడి ఏ రకంగా ఈ అరిగిన ఎముకలు కానీ వెన్నుపూసలు వాటి డిస్కుల వల్ల కానీ ఒత్తిడి కలిగిన, అలాగే ఏమన్నా నరాలు బయటికి ఎగ్జిట్ అయ్యే నరాలు అంటే మన కాళ్ళకు కానీ చేతులకు కానీ వెళ్ళే నరాల మీద ఒత్తిడి కలిగిన, అలాంటి పరిస్థితుల్లో మటుకు ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి. చేయడం కనుక డిలే అయితే ఆ నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ.
దెబ్బతిన్న తర్వాత మనం ఆపరేషన్ చేసినా కానీ దెబ్బతిన్న నరాలు అంటే నరిగిపోయిన నరాలు మళ్ళీ వెనక్కి అంత త్వరగా రాకపోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో కొంచెం డిలే చేయడం వలన మనకి ప్రమాదమే కానీ మనము దాన్ని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ నరాలని మామూలుగా తీసుకురాలేము. అది ఒక మెయిన్ కారణం. రెండవది నొప్పి నరాల్లో కాకుండా నడుములోనే, నడుము భాగంలోనే అంటే డిస్క్లోనే కానీ డిస్క్ పక్కన ఉన్న జాయింట్స్లో కానీ వచ్చే అవకాశం రెండో రకం. సో ఇలాంటి దానికి మటుకు దాన్ని ఇన్స్టెబిలిటీ అంటే జాయింట్ ఇన్స్టెబిలిటీ వలన వచ్చే నొప్పి కావచ్చు. దీనికి 2 పద్ధతుల ద్వారా మనం ట్రీట్మెంట్ ఉంటుంది. మొదటిది కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ఆపరేషన్ లేకుండా అంటే కొంతపాటు మన పద్ధతులు మార్చుకోవటం బట్టి ఒకటి. రెండవది లోకల్ అనస్థెటిక్ అంటే లోకల్ బ్లాక్స్ అంటారు. ఈ మధ్య చాలా మంది పెయిన్ స్పెషలిస్ట్ ఉన్నారు. సో పెయిన్ స్పెషలిస్ట్ ఏంటంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే నొప్పి ఆవిర్భవిస్తుందో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ ఏరియాలోకి వాళ్ళు పెయిన్ ఇంజెక్షన్స్ లాంటివి ఇస్తారు. ఇవ్వటం మీద కొంతకాలం వరకు మనకి ఆ రిలీఫ్ ఉంటుంది. ఈ రిలీఫ్తో పాటు మన ఫిజియోథెరపీ అనేది కనుక కొంతకాలం కంటిన్యూ చేయగలిగితే చాలా మటుకు 80% ఈ పెయిన్స్ తగ్గిపోతాయి. ఇక ఆపరేషన్ దాకా వెళ్ళే పెయిన్స్ ఏవి అంటే ఈ పద్ధతులు కూడా మనకి దాటిపోయి ఇక మనకు తప్పదు. ఇంకా ఇన్స్టెబిలిటీని మనం ఏ విధంగా కూడా మనం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మనం సర్జికల్గా దాన్ని స్టెబిలైజ్ చేయాల్సి వస్తుంది. సర్జికల్గా స్టెబిలైజ్ చేయాల్సిన పరిస్థితుల్లో మటుకు మనం ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు 2 కారణాలే. ఇప్పుడు అన్ని రకాలైనటువంటి ఈ హార్ట్కు సంబంధించి కానీ ఇంకో దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఈ స్పైన్కి సంబంధించి కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైనా వచ్చింది ఆపరేషన్ విధానం? స్పైన్కి మనకి ఓపెన్ మైక్రోస్కోపిక్ సర్జరీస్ ఇప్పుడు మునుపట అంతా కూడా ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ కాకుండా ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అనేవి మనకి చాలా మటుకు అందుబాటులో వచ్చేసినాయి. సో మా దగ్గర కూడా మాకు ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ మైక్రోస్కోపిక్ ప్రొసీజర్స్ 2 విధానాలుగా కూడా స్పైన్కి మేము చేస్తున్నాం. సో ఇవి మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ ప్రొసీజర్స్ అంటాం. సో మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ ప్రొసీజర్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎక్కువ శాతం స్పైన్ అలైన్మెంట్ అనేది దెబ్బతీయకుండా ఎక్కడైతే కరెక్ట్ ప్రాబ్లం ఉందో అంటే డిస్క్ వెళ్ళి నరాన్ని ప్రెస్ చేస్తుంది ఎగ్జాక్ట్ గా ఆ డిస్క్ వరకే వెళ్ళిపోయి ఒక చిన్న కీ హోల్ తో ఆ డిస్క్ వరకు అప్రోచ్ అయ్యి ఆ డిస్క్ యొక్క బల్జిని మనం రెక్టిఫై చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మొత్తం ఓపెన్ ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా. సో దీనివల్ల ఏంటంటే ఎర్లీ రికవరీ అంటే సర్జరీ అయిన తర్వాత కూడా పేషెంట్ సో ఒక డే కేర్ ప్రొసీజర్ కాకుండా చాలా చోట్ల జరుగుతున్నాయి. సో మన దగ్గర కూడా అది డే కేర్ ప్రొసీజర్ కింద కూడా మేము యాక్చువల్ 24 hours ముంచి అబ్జర్వేషన్ చూసుకుని వీ కెన్ సెండ్ హోమ్. సో అది వెరీ మినిమల్ ఇన్వేజివ్. అది అందరికీ కాదు, అది స్పెసిఫిక్ గా కొన్ని వర్గాల్లో అది చెల్లుతుంది. అంటే ప్రతిదీ ఎండోస్కోపిక్ చేయాలంటే దాని పరిష్కారం కాదు. ఎగ్జాక్ట్ గా వెరీ మైనర్ ప్రాసెస్ చిన్నపాటి ఇబ్బంది కలిగి దాని ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు జనాలకు అపోహ ఎలా ఉందంటే అన్నిటికీ మనం చేయొచ్చు కదా అని అడుగుతారు, బట్ అది సాధ్యపడదు. మినిమల్ ఇన్వేజివ్ అనేది చిన్నపాటి ఇబ్బందికి మనం దీని యొక్క ప్రయోజనం ఇది వాడి మనం చేసుకోవటం చాలా బాగుంటుంది. ఏదైనా ఓపెన్ చేసామనుకోండి ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? ఓపెన్ చేసిన దాని మీద ఒక 3 days యూజువల్లీ హాస్పిటల్ స్టే 2 to 3 days అంతేనండి. అంతే. దీనివల్ల ఆపరేషన్ సక్సెస్ రేట్ ఏదైనా ఉంటుందో, దీనికి ఏదైనా ఫెయిల్యూర్స్ అట్లా ఉండవా? చాలా మందికి అపోహ ఒకటే ఉంటుంది సార్, అంటే వెన్నుపూస ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పులు తగ్గవు అనేది ఒక అపోహ అయితే ఉంటుంది. దానికి ప్రధానంగా కారణాలు ముఖ్యంగా ఏంటి అంటే వెన్నుపూసలో నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, వెన్నుపూస నుంచి వస్తుందా లేదంటే వేరే అవయవాల నుంచి వస్తుందా, వెన్నుపూసలో జాయింట్స్ నుంచి వస్తుందా, డిస్క్ నుంచి వస్తుందా, నరాల నుంచి వస్తుందా, లేదంటే ఒక్కోసారి తుంటే మోకాలు నొప్పులు కూడా నడు నొప్పిలాగే ప్రజెంట్ చేస్తాయి, సయాటికా లాగా. సో సయాటికా అనేది సాధారణంగా ఏంటంటే నడుము నుంచి నరం ఏదైతే మనకి ఒత్తుకుని కాలంతా లాగే షాక్ కొట్టినట్టు ఉంటుందో అది సయాటికా అంటాం. సో సిమిలర్ సిమ్టమ్స్ సేమ్ అలాంటి నొప్పే మనకి తొంటె అరుగుదల వల్ల కానీ మోకాళ్ళ అరుగుదల వల్ల కూడా కానీ కాలు లాగే నొప్పి రావచ్చు. సో ఇది నరం నొప్పి లేకపోతే జాయింట్ అరుగుదల నొప్పి అనేది వైద్యుడు తన యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి క్లినికల్ గా చెప్పగలడే కానీ స్కాన్లు బట్టి తెలియదు. సో సర్జరీ మోకాలకి చేయాలా, తొంటికి చేయాలా, స్పైన్ కి చేయాలా అనేదే ప్రశ్న అవుతుంది. డాక్టర్ నిర్ణయించాలి ఎక్స్పీరియన్స్ బట్టి.
అది స్కాన్స్ అన్నిట్లో మూడు అరిగినట్టే కనిపించింది. కానీ ఏది యాక్చువల్ గా పెయిన్ కాజ్ చేస్తుంది అనేదే ప్రశ్న. సో సర్జరీ ఒకదాన్ని చేసినప్పుడు తగ్గని పరిస్థితుల్లో అది డెఫినెట్ గా వేరే కారణం అయి ఉండొచ్చు అనేది. సో అందుకని ఆపరేషన్ ఒకదానికి చేసినా కానీ నొప్పి తగ్గలేదు అనుకున్నప్పుడు అది డెఫినెట్ గా వేరే కారణం అయి ఉండొచ్చు, కానీ చేసిన చోట ఆపరేషన్ వల్ల కాదు. సో దాని వల్ల ఎక్కువ ఫెయిల్యూర్స్ అనేవి కొంచెం చాలా మంది చేయించుకున్నా కానీ ఇది మాకు ఇంకా నొప్పి తగ్గలేదండి అనే చెప్తూ ఉంటారు. సో భావనలో ఉంటారు. సో అందుకే స్పైన్ లో సూపర్ స్పెషాలిటీ వింగ్ అంటే న్యూరో సర్జన్స్ యూజువల్లీ సూపర్ స్పెషలిస్ట్. సో న్యూరో సర్జన్స్ అందరూ కూడా ఏంటంటే దీన్ని చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ కరికులం నుంచే మేము అది పరిగణలో తీసుకునే అన్ని రకాలుగా ఆ విధంగానే ట్రైన్ అయి ఉంటాం. సో దట్ మేము అన్ని చూడాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా అంటే పేషెంట్ అన్ని అడుగుతారు, ఎగ్జామినేషన్ కూడా ఓవరాల్ గా చూడాల్సి వస్తుంది. అది చూడకుండా ఏంటంటే నిర్ణయం తీసుకోవాలి. అంటే కత్తి పెట్టే ముందు 10 సార్లు ఆలోచించాలి. అంతే. ఇప్పుడు మీకు 10 years నుంచి అనుభవం ఉంది. అవునండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ దీంట్లో చూసి ఉంటుంది? మీరు అంటే పెద్ద పెద్ద బాగా ముసలి వాళ్ళని చేసి ఉంటారు, చిన్న వాళ్ళని చేసి ఉంటారు. మీ సక్సెస్ రేట్ ఎలా ఉంది దీంట్లో? సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ నాకు అంటే 100% అని చెప్పలేము కదా. అదేలేండి. ఇప్పుడు దాకా చేతి వాళ్ళందరికీ మటుకు నొప్పి తగ్గిన వాళ్ళే ఉన్నారు. నొప్పి తగ్గలేదు సార్ అనేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు. దానికి కారణము రికరెంట్ డిస్క్ అంటే ఏంటంటే చేసిన చోట మరలా డిస్క్ మళ్ళీ దాని పై లెవెల్ కింద లెవెల్ అరిగి మళ్ళీ ఫెయిల్ బ్యాక్ అంటాం. సో ఫెయిల్ బ్యాక్ అనేది సర్వసాధారణంగా చాలా మందికి రావచ్చు. సో ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్కి ఏంటంటే చేసిన చోట పై లెవెల్ కింద లెవెల్ కూడా అరిగి మరలా నడు నొప్పితో మళ్ళీ ప్రెజెంట్ చేయొచ్చు. అప్పుడు మరలా పై లెవెల్ డిస్క్ కి మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు బరువు మోసిన ఆ డిస్క్ తీసేస్తాము. సో దాని పై లెవెల్ ఆ బరువు అంతా తీసుకోవాలి. సో మళ్ళీ అది అరగడం స్టార్ట్ అవుతుంది. సో అది ఒక 1 or 2 years కి మళ్ళీ అదే పెయిన్ సిమిలర్ పెయిన్ కొంచెం పై లెవెల్ వస్తే అప్పుడు మరలా ఆపరేషన్ చేసి దాన్ని చేసుకోవాలి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. రాణి గారు ఎక్కడి నుంచి అమ్మా? ఒంగోలేనా? ఓకే ఓకే. మీ సమస్య ఏదో చెప్పండి, డాక్టర్ గారిని అడగండి. నమస్తే అండి రాణి గారు. ఎక్కువగా పని చేసినప్పుడు 45 సంవత్సరాలు ఉంటాయి సార్ నాకు. ఎక్కువగా పని చేసినప్పుడు బాగా బ్యాక్ ఎంత పెయిన్ వస్తున్నట్లు ఉంది. అంటే ఎక్కువగా పని అంటే ఇంట్లో పనేనా అండి? అంటే బయటకి చేస్తాను సార్. దానివల్ల కొంచెం ఫ్రీగా ఉండలేకపోతున్నాం. 45 years అవుతుంది. ఇంకా దాని థైరాయిడ్ ప్రాబ్లం ఉంది నాకు. ఓకే. ఎలాంటి విషయాలు? సో మీకు పని ఎక్కువ చేసినప్పుడు నొప్పి బాగా ఇబ్బంది పెడుతుందా అండి? అవును సార్. ఏమి నొప్పి అండి? వెన్నుపూస, నడుమా, లేకపోతే ఎక్కడ? అదే కాళ్ళు కూడా ఎక్కువ లాగుతున్నట్లు ఉంటుంది సార్. వెన్నుపూస ఎక్కువగా నిల్చొని చేసినప్పుడు అది బరువుగా అనిపించినట్లు అట్లా ఉంటుంది. ఓకే. మీరు కూర్చుంటే కొంచెం రిలీఫ్ ఉంటుందా అమ్మా? కొంచెం బెటర్గా ఉంటుంది. సో నుంచున్న వెంటనే మీకు కాళ్ళు లాగటం అలాగే ఉంటుందమ్మా నడుము నుంచి? కొంచెం ఎక్కువసేపు నిల్చొని పని చేసినప్పుడు అరికాళ్ళ దగ్గర నుంచి కొంచెం లాగేసినట్టు నొప్పిగా ఉంటుంది సార్ బాగా. అప్పుడు వెంటనే మీరు ఏమన్నా చర్యలు తీసుకుంటారా? కొంచెం నొప్పి ఎక్కువైనా అలాంటి జరిగినా కానీ? అంటే కొంచెం వేడి నీళ్ళలో పాలు పెట్టుకోవడం అలాంటివి చేస్తాం కానీ ఇంకా షుగరు, బీపీ, థైరాయిడ్తో పాటు షుగర్, బీపీ కూడా ఉన్నాయండి? ఇంకేం లేవు సార్. ఓకే. థైరాయిడ్ ఒకటే? అవునండి. ఓకే. సో కొంచెం పడుకుంటే కొంచెం రెస్ట్ తీసుకుంటే కొంచెం ఇంకా ఉపశమనం కలుగుతుందమ్మా? కొంచెం పర్వాలేదు, అలా ఉంటే బాగానే ఉంటుంది. కానీ పని చేయకుండా కుదరదు కదా. అవునమ్మా, అవునవును, పని చేయకుండా కుదరదు, అది నిజం. సో ఒకసారి ఒకటమ్మా, ఇది నొప్పి నడుము యొక్క అరుగుదల వల్ల వచ్చిందా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే, ఆర్ఎల్స్ మీకు థైరాయిడ్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా బోన్ ఆస్టియోపోరోసిస్ అనేది చాలా సర్వసాధారణంగా వచ్చే ఇబ్బంది అమ్మా వయసుతో. అంటే వెన్నుపూసలో ఉన్న కాల్షియం అది తగ్గి కొంతవరకు నొప్పి కలగచ్చు. అలాంటి కారణాలకి కాల్షియం కానీ లేకపోతే విటమిన్ డి కానీ కొంత మనం టెస్ట్ చేసుకుని అవి ఎంతపాటు తగ్గినాయా లేదా అని చూసుకోవడం ప్రధానం. రెండవది షుగర్ టెస్ట్ ఏమైనా ఈ మధ్యకాలంలో అయినా చేయించారమ్మా?
అంటే థైరాయిడ్తో పాటు యూజువల్గా కొంత మెటబాలిక్ సిండ్రోమ్లో భాగంగా ఒకసారి షుగర్ కూడా బయటపడవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఒకసారి మనం షుగర్ వ్యాధికి కూడా ఒకసారి టెస్ట్ ఉందా లేదా చూసుకుంటే ఈ కాళ్ళు తిమ్మిర్లు కానీ కాళ్ళు లాగటం కానీ ఇలాంటి దానివల్ల కూడా కొంతవరకు అవ్వచ్చు. అంటే కారణం నడువే అని కాకుండా నడుము నొప్పితో పాటు ఇవి కూడా మనం పరిగణలో తీసుకుని మనం కొంచెం దీనికి పరిష్కారం వెతుక్కోవాలమ్మా. ఒకసారి ఈ టెస్టులు కూడా చేయించండి మేడం. మీ థైరాయిడ్తో పాటు ఒకసారి డయాబెటిక్ టెస్ట్ కూడా చేయించండి. చేయించి ఒకసారి డాక్టర్ గారిని కలవండి. హాస్టల్ రమేష్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఉంటారు, డాక్టర్ ధీరజ్ గారు, న్యూరో సర్జరీ. ఒకసారి టెస్ట్ చేయించుకోండి, జనరల్ టెస్ట్ చేయించుకోండి ఒకసారి, అనుమానం లేకుండా ఉంటుంది. ఓకే, కట్ అయింది. చెప్పండి సార్. రెండవది సార్, ఇప్పుడు పాపం పల్లెటూరుల నుంచి కూడా మనకి పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకటే భయం ఏముంటుంది అంటే ఒకసారి సూపర్ స్పెషలిస్ట్ న్యూరో సర్జరీ కానీ ఏదన్నా పెద్ద హాస్పిటల్ కానీ వెళ్ళాలి అనేది ఒక భయం అనేది ఉంటుంది. ఎందుచేత ఉంటుంది అంటే వాళ్ళకి పాపం ఉన్న ఇబ్బందికి సొల్యూషన్ అనేది ఒక చోటే దొరకాలి అనే ఆశ ఉంటుంది. సొల్యూషన్కి తగ్గట్టుగా వాళ్ళకి అంతే ఖర్చుతో మనం పోగలమా లేదా అనేది మొదటి ప్రశ్న. అంటే ఎక్కడ ఏ పెద్ద స్కాన్ రాస్తారో డాక్టర్ గారు, ఎక్కడ ఆపరేషన్ చెప్తారో అనే భయాలు ఎక్కువగా ఉంటాయి. ఆ భయాలతోనే సగం మంది ఏంటంటే అనుభవంతో ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి సగం భయపడతారు. చిన్న చిన్న డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి అంటే ఈ ఫీల్డ్ అనుభవం లేని వాళ్ళు కూడా చాలా మంది చూడొచ్చు. కానీ అనుభవంతో మనం నేర్చుకునే పాఠాలు వేరు. నాకు మీరు చెప్పినట్లు ఎక్కడి నుంచి దేనికి ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలి. సో అనుభవంతో వచ్చిన పాఠాలు వేరు కాబట్టి ఆ ఇబ్బందికి తగ్గ సొల్యూషన్ ఇవ్వటం కోసమే మా తాపత్రయం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మెడ నడుము సంబంధించి మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఒక మెడ నడుము ప్యాకేజ్ అనేది డిజైన్ చేసాం. సో ఈ ప్యాకేజ్ లో మేము ఇంక్లూడ్ చేసిన డయాబెటీస్ అంటే ఆర్బిఎస్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, HbA1c, యూరిక్ యాసిడ్ అంటే ఏమైనా గౌట్ లాంటి వాటి వల్ల కూడా వచ్చినాయా, కిడ్నీ ఫంక్షనింగ్, సీరం క్రియాటిన్ అంటే దాని ద్వారా మన కిడ్నీ ఎంతవరకు బాగుంది లేదు, అలాగే ఎక్స్రే నడుముకు కానీ మెడ కానీ ఏది ఇబ్బంది ఉంటే ఎక్స్రే అనేది మనకు తక్కువ ఖర్చు, ప్లస్ ఒక న్యూరో సర్జరీ కన్సల్టేషన్. ఇవన్నీ కలిపి ఒక 1299కి మేము ఒక ప్యాకేజ్ డిజైన్ చేసాం. సో 1299కి మనకు షుగర్ ఉందా తెలుస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బయటపడతాయి, స్క్రీనింగ్ లాగా గౌట్ లాంటివి ఏమన్నా దాగి ఉన్నా అంటే కీళ్ళవాతం లాంటిది ఏమన్నా యూరిక్ యాసిడ్ టెస్ట్తో కొంతవరకు తెలిసిపోతుంది. ఎక్స్రే ద్వారా మనకి ఎంత అరుగుదల ఉన్నది, ప్లస్ ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ న్యూరో సర్జన్ ద్వారా ఏంటంటే ఎగ్జాక్ట్గా నడువు నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకోవచ్చు అనేది క్లినికల్గా కూడా మనము దీనికి ఒక సొల్యూషన్తో మనం బయటపడవచ్చు. ఒకవేళ ఇవన్నీ లేవు, మాకేం లేవు అనుకోండి, ప్యాకేజీలో చేయించుకోవచ్చు. ప్యాకేజ్ స్క్రీనింగ్ లా కింద మనం చేయించుకోవచ్చు. స్క్రీనింగ్ లాగా చేయించుకోవచ్చు. అంటే నా సజెషన్ అలా ఏంటంటే సార్, ప్యాకేజ్ ద్వారా మనకి ఏమన్నా ఈ నేను చెప్పిన వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడచ్చు కాబట్టి చేయించుకోవడం వల్ల మటుకు మనకి ముందు జాగ్రత్త చర్యగా ఏమన్నా ఒక 40 years దాటిన వాళ్ళందరూ చేయించుకోవచ్చు అంటారా? 40 years దాటి వాళ్ళందరూ కూడా చేయించుకుంటే మంచిది, ఉపయోగకరం. ఒకసారి దీనికి సంబంధించి నడువులకి మెడ నొప్పికి మనకి విషయం తెలుసుకోవచ్చు. దీంట్లో HbA1c అన్నారు, అదే 450-500 తీసుకుంటున్నారు బయట 3 నెలల యావరేజ్ కాబట్టి చీప్ అయింది. కేవలం ఈ పాపం జనాలు ఏంటంటే వచ్చిగానే రాగానే వాళ్ళకి MRI స్కానింగ్ అని, CT స్కానింగ్ అని అవి 5-6 వేలు ఉంటాయి. అంత పెద్ద పెద్ద స్కానులతో ఎక్కడ నిజంగా ఉపయోగం, స్కాన్ అనేది మనకి ఎక్కడ అవసరం అనే దాన్ని బట్టే మనం ముందుకెళ్ళడం ప్రధానం. చెప్పారు ఫైనల్ అని చెప్పారు. సో స్కాన్ యొక్క అవసరం బట్టి మనం నిర్ధారించుకోవడమే కానీ ఈ యొక్క ఇబ్బంది నుంచి కంప్లీట్గా క్లినికల్ ఎగ్జామినేషన్ దాని యొక్క పద్ధతి ఎలాగా స్టార్ట్ అయింది, ఎలా వెళ్ళింది అనే దాన్ని బట్టి చాలా మటుకు మనకి దీనికి దొరికేస్తుంది, ప్రాబ్లం కారణం దొరికేస్తుంది. మనకి మానవ శరీరంలో ఎముకకి ప్రాధాన్యత, ఎముక లేకపోతే మనిషి నిలబడలేడు కాబట్టి ఎముక ఉన్నటువంటి ప్రాధాన్యత. ఇది ఆస్టియోఫోరోసిస్ అని, అది గుల్లలాగా
ఏర్పడుతుందా? ఎప్పటి నుంచి అది గుల్లలాగా ఏర్పడేదానికి అవకాశం ఉంటుందంట? చాలా ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి? చాలా మంచి అసలు ఈ మన యొక్క దీనిలో వయసు రీత్యా అరుగుదల కారణమే అది. అది సో ఆస్టియోపోరోసిస్ అనేది వయసుతో వచ్చే చాలా మటుకు అంటే బోన్స్లో ఉన్న కాల్షియం క్రమేణా తగ్గిపోవడం, కాల్షియము పటుత్వం తగ్గిపోవటాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. సాధారణంగా కాల్షియం అనేది లైఫ్ టైంలో అంటే మానవ లైఫ్ స్పాన్లో 20 ఏళ్ల వరకు కాల్షియం డిపాజిషన్ అనేది శరీరంలో జరుగుతూ ఉంటుందండి. 20 ఇయర్స్ వరకు కాల్షియం డిపాజిట్ అవుతూ వెళ్తుంది. 20 ఇయర్స్ నుంచి తర్వాత నుంచి కాల్షియం అనేది తగ్గిపోతూ వస్తుంది. సో పీక్ బోన్ మాస్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. అంటే ఎంటైర్ లైఫ్ టైంలో మనం ఎంత సమకూర్చగలమో ఆ బోన్లో స్ట్రెంగ్త్ అనేది 20 ఇయర్స్ లోపే ఆస్తి. సో 20 ఇయర్స్ నుంచి ఆ బోన్లో ఉన్న పటుత్వం అనేది కాల్షియం ఎంతైనా తగ్గిపోతూ ఉండి 40 తర్వాత నుంచి మనకి వీక్నెస్ అనేది కొంచెం ఆస్టియోపోరోసిస్ అనేది ఇది ఆడవాళ్ళలో చాలా త్వరగా వస్తుంది. అంటే ఆడవాళ్ళకి కొంచెం మెనోపాజ్ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర పడతారో ఈ బోన్ మాస్ ఆ తర్వాత నుంచి ఈ హార్మోన్స్ యొక్క ఇబ్బంది వల్ల ఇంబ్యాలెన్స్ వల్ల త్వరగా బోన్ మాస్ తగ్గిపోతుంది. మగవాళ్ళకి అంత త్వరగా రాదు. మనం ఎక్కువ ఎండలో తిరుగుతుంటాం కాబట్టి కొంత. సో పీక్ బోన్ మాస్ పెంచుకోవడం అంటే చిన్నపిల్ల వయసు నుంచి స్పోర్ట్స్ ఒకటి, ఎండలో ఆడటం పిల్లలు. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ప్రధానం. డైట్ లో కూడా ఎక్కువ శాతం అందరికీ ఏంటంటే ఈ పాలు తాగితేనే మనకి కాల్షియం సమకూరుతుంది శరీరంలో, సో దట్ మనం ఎముకలు గట్టి పడతాయి అనేది ఒకటి ఉంటుంది. కానీ పాలల్లో ఉన్న కాల్షియం తక్కువే, అంత ఎక్కువ కాదు. మనకి రాగులు నువ్వుల్లో కాల్షియం ఎక్కువ. నువ్వులు రాగులు సో నువ్వులుండ రాగి జావా సో వీటిల్లో కాల్షియం హైయెస్ట్ కంటెంట్. సో ఇవి రోజు కనుక కొంచెం తీసుకోగలిగే కొంచెం యవనంలో కానీ చైల్డ్హుడ్ నుంచి కూడా మనం తీసుకోగలిగితే ఈ బోన్ స్ట్రెంత్ అనేది మనం ఎర్లీగా మనం కొంచెం సమకూర్చగలం. ఓన్లీ థింగ్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కానీ వేరే ఎక్కడ రాళ్ళు ఏర్పడే తత్వం ఉన్న వాళ్ళకి మటుకు ఈ కాల్షియం డైట్ కొంచెం అంత ప్రిఫర్ చేయం. రెండవది వీటిల్లోతో పాటు డైలీ ఆకుకూరలు లీఫీ వెజిటేబుల్స్ వాటిల్లో చాలా మటుకు కాల్షియం మనకి సమకూరుతుంది న్యాచురల్గా. సో డైలీ ఆకుకూర తినడం కూడా మంచి అలవాటే. అది బోత్ కళ్ళకి మంచిది, విటమిన్ ఏ అండ్ కాల్షియం రెండు కూడా బాగా సమకూరుతాయి. సో ఆకుకూరల్లో కూడా మనకి తగిన పోషకాలు లభిస్తాయి. ఓకే, సరే, చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు మీరు. ఈ నడుముకు సంబంధించి స్పైన్కి సంబంధించి మనం రమేష్ హాస్పిటల్లో ఇప్పుడు మనకి మీరు కాకుండా ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎంతమంది ఉంటారు సుమారు? ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో మాది సుమారు మన కార్డియాలజీ విభాగం చాలా సంవత్సరాలుగా, అంతకుముందు సంఘమిత్ర హాస్పిటల్ సో సెంథిల్ కుమార్ గారు, గైనకాలజీ దీపా మేడం, అలాగే క్రిటికల్ కేర్ స్పెషాలిటీ డాక్టర్ వంశీ గారు. సో ఆయన బ్యాక్ బోన్. సో ఎనీ ఎమర్జెన్సీస్ దేనికైనా కానీ నిలబడగలిగే వ్యక్తి. సో మా యొక్క ఐసీయూస్ కానీ మొత్తం సెటప్ కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో కోవిడ్ లో కూడా వాళ్ళు చాలా కష్టపడి ఎన్నో ప్రాణాలు నిలబెట్టారు. ఆ ఘనత ఒక రకంగా ఈ ప్రకాశం జిల్లాకి అదృష్టమే. ఇలాంటి ఒక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కదా. పెద్ద హాస్పిటల్ అంటే హాస్పిటల్ పెద్దది అంటే ముఖ్యం చేయగలిగే ఒక సామర్థ్యత, పనితీరు, డాక్టర్ల యొక్క నైపుణ్యం, ఇది ముఖ్యంగా మనం ప్రధానంగా తీసుకోవాలి. సో ఈ హాస్పిటల్లో మటుకు నేను అది నేను వచ్చి సంవత్సరం అయింది. సో నిమ్స్ హాస్పిటల్లో పెద్ద పెద్ద హాస్పిటల్ చేసి వచ్చినా కానీ నాకు ఈ పర్టికులర్ హాస్పిటల్లో ఉన్న పనితీరు, నైపుణ్యం మటుకు ఎవ్రీబడి ఈజ్ వెరీ టాలెంటెడ్. అంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఈ సర్వీసెస్ అందజేస్తున్నారు. అలాగే కిడ్నీకి సంబంధించి శ్రీధర్ రెడ్డి గారు, నా కాంటెంపరీ న్యూరాలజీ నిశ్చల్ రెడ్డి గారు న్యూరాలజిస్ట్. సో ఆయన కూడా చాలా మటుకు ఈ నరాల విభాగంలో ఎన్నో సంవత్సరాలుగా ఆయన స్పెషలైజేషన్ వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఎముకల విభాగంలో కూడా మనకి ఐవి రెడ్డి గారు, ఆర్థోపెడిక్స్ రవీంద్ర రెడ్డి గారు. సో వీళ్ళు కూడా చాలా మటుకు మనకి వెన్నుపూస ప్లస్ ఇది కూడా కొంతవరకు సహకరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఇద్దరం కూడా ఒక టీమ్గా మేము ఈ ఎముకల నొప్పులు కానీ ఏదైనా కానీ మేము ఎక్కడి నుంచి కరెక్ట్గా ప్రాబ్లం వస్తుంది అనేది మేము కలిసికట్టుగా చేసుకున్నాం. ఓకే,
ఇప్పుడు మనకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఆ సేవలు కూడా ఉన్నాయి అక్కడ. ఆరోగ్యశ్రీ సేవలు అయితే ప్రస్తుతం లేవు. మన దగ్గరికి ఈసీహెచ్ఎస్ రైల్వేస్ ఈ 2 విభాగాలు కూడా మనకి అటాచ్మెంట్ ఉంది. సో వాళ్ళ వరకు మేము సేవలు అందిస్తూ ఉన్నాం. తతిమాయ అన్ని ఇన్సూరెన్సెస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా టైఅప్స్ ఉన్నాయి. యాజ్ ఏ న్యూరో సర్జన్గా మీరు మా ప్రేక్షకులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు? జాగ్రత్తలు అనేవి ఆల్రెడీ మనం చాలా వరకు డిస్కస్ చేసుకున్నావే. లైఫ్ స్టైల్ అనేది నేను ప్రధానంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో మనము కూర్చునే విధానం దగ్గర నుంచి మన నడవడిక, మొబైల్ ఫోన్స్ వాడినప్పుడు మటుకు, కంప్యూటర్ వాడినప్పుడు కొంచెం మన జాగ్రత్తలు కొంతవరకు ఆ పోస్చర్ అనేది మెయింటైన్ చేస్తూ, అలాగే పనితీరులో కూడా పని చేస్తున్నారు ఆడవాళ్ళు ఎక్కువ శాతం ఇంటి పనులతోనే ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో పనితీరప్పుడు కొంచెం ఒక వయసు దాటాక బరువులు అనేవి ఎక్కువ ఎత్తకుండా ఉండటం మంచిది. సో ఎంత బరువు మోసినా కొద్దీ ఆ స్పైన్ మీద ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే ముందు నుంచి మన స్పైన్ ట్రైన్ అయ్యి ఉండదు కాబట్టి. సో కొంతవరకు ఎక్సర్సైజెస్ అంటే యోగా కానీ, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్, ఈ 3 అనేవి శరీరానికి అత్యవసరమే. సో చిన్నపాటి వాకింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్. సో ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో మనం అలా వాకింగ్ చేయడం కొంతవరకు మనకి అన్ని విధాలా మంచిది. కొంతమంది వెన్ను నొప్పి ఉంది వాకింగ్ చేస్తే పెరుగుతుందంటారు, అదేమి అపోహనంటారా? వెన్ను నొప్పి సడన్గా పట్టేసిన నొప్పికి ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సార్, మంచిది. ఆ 2 రోజులు ఎక్కువ వంగటం, బరువు మోయటం అంటే చేయకూడదు, పొరపాటు కూడా చేయకూడదు. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా అది కొనసాగుతుంటే మటుకు ఎక్కువ రెస్ట్ మంచిది కాదు, కానీ అడుగులు అడుగేసి నిదానంగా వాకింగ్ మటుకు చేసుకోవచ్చు, ఇప్పుడు బరువు మోయకుండా. ఎముకకు సంబంధించి బ్యాడ్ హ్యాబిట్స్కి ఏదైనా సంబంధం ఉందా? అంటే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్, ఆల్కహాలిక్? స్పైన్లో ఉన్న మన ఎక్కువ శాతం ఆల్కహాల్ వల్ల ఏంటంటే కొంత డిహైడ్రేషన్, అంటే మన ఒంట్లో నీరు శాతం తగ్గడం, కొంచెం ఆల్కహాల్ వల్ల ప్లస్ స్మోకింగ్ వల్ల కూడా ఈ డిస్క్స్ అనేవి త్వరగా డీజనరేట్ అయ్యే అవకాశం ఉంటాయి. సో ఆల్కహాల్ వల్ల పోషకాలు కూడా, తినే ఆహార పోషకాలు కూడా మన శరీరాన్ని వంట పట్టకపోవచ్చు. సో దానివల్ల కూడా కొంచెం కాల్షియం కానీ, విటమిన్ డి కానీ డెఫిషియన్సీస్ రావడం, వేరే కొన్ని మినరల్స్ లోపాలు కానీ, వీటి వల్ల కూడా కొంతవరకు స్పైన్ మీద ప్రభావం చూపించవచ్చు. అలాగే నరాల బలహీనత కూడా దీంతో తోడే ఉంటుంది. సో 2 కలిపి కొంతవరకు ఈ ఇబ్బందికి కారణం కావచ్చు. అదండి డాక్టర్ గారు మనకి చెప్తున్నటువంటి అంశం. మనకి ఈ వెన్నుపూస బలంగా ఉండాలన్నా, ఎముకలు బలంగా కావాలన్నా మనకి లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా, మనం నిత్యం చేసేటటువంటి అలవాట్లలో కొంత మార్పులు చేసుకోవడం ద్వారా ఎటువంటి ట్రీట్మెంట్ కూడా అవసరం లేకుండా, సర్జరీకి కూడా పోకుండా వాటిని తగ్గించుకునేదానికి అవకాశం ఉందంటున్నారు. కానీ ఎక్కడ మనకి నొప్పిగా అనిపించినా సరే మొట్టమొదటిగా డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి, డాక్టర్ గారి సలహా మేరకు మనం కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి త్వరగా ఆ నొప్పులు తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మీకు మా నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, వెన్ను నొప్పి కానీ ఏదైనా సరే ఇటువంటి సమస్యలు ఉంటే మనకి హాస్టల్ రమేష్ హాస్పిటల్లో డాక్టర్ ధీరజ్ గారు న్యూరో సర్జరీ వారు ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటివి ఏదైనా బాధ కలిగినప్పుడు తప్పనిసరిగా ఒకసారి వెళ్ళి వాళ్ళ చేత స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి. దీనికి సంబంధించి 1299 రూపాయలకే ఒక ప్యాకేజీని కూడా వాళ్ళు ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. కాబట్టి అది కూడా ఒకసారి మనం చేయించుకుంటే మనకి అసలు ఏ భయం లేకుండా కూడా నిశ్చింతగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. నమస్కారం డాక్టర్ గారు, మంచి విషయాలు చాలా చక్కగా మా ప్రేక్షకులు బాగా అర్థమయ్యే విధంగా మీరు చెప్పారు. మరొక మారు అంటే దీంట్లో ఈ న్యూరోలో ఇంకా చాలా విభాగాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక విభాగంతో మళ్ళీ ఇంకోసారి కలుస్తాం. అప్పుడు కూడా మీరు వచ్చి మా ప్రేక్షకులకి ఈ సూచనలు, సలహాలు ఇవ్వండి. తప్పకుండా. నమస్తే సార్.